ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను అణగదొక్కడానికి చేస్తున్న కక్ష సాధింపు చర్యలు తిరిగి అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని పీతాని బాలకృష్ణ అన్నారు. 10 కిలోమీటర్ల దూరాన్ని కూడా హెలికాప్టర్లో ప్రయాణించే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనను అడ్డుకోవడానికి హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి నిరాకరించడంపై బాలకృష్ణ మండిపడ్డారు. ఈ విధమైన కక్ష సాధింపు చర్యలలో పాలు పంచుకుంటున్న అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీలు అధికారంలోకి రావడం ఖాయమని, మతి భ్రమించి అభద్రతా భావంతో పిచ్చి చేష్టలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కుట్రలకు తగిన సమాధానం మా ప్రభుత్వంలో తగిన బుద్ధి చెబుతాం, జగన్మోహన్ రెడ్డి చెంపదెబ్బలు చెప్పు దెబ్బలు తినటం ఖాయమని పీతాని ఘాటుగా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ పర్మిషన్ లేదంటాం చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యం కూని చేసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే జనసేన పార్టీ నాయకులే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖచ్చితంగా ముక్త కంఠంతో మరి వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన కానీ, ఇంత నియంత్రిత పరిపాలన కానీ ఎక్కడ గతంలో ఎప్పుడు కూడా లేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఒక ప్రజాస్వామ్యం బతకాలన్నా, అలాగే ఏదైనా ప్రజలకు న్యాయం జరగాలన్నా ప్రతిపక్షాల గొంతు ఖచ్చితంగా వినిపించాలి. అంతే తప్ప నువ్వు అధికారం ఉంది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు చేసేదాన్ని అందులో తప్పిదాలు ఉంటే ప్రతిపక్షంగా మరి మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి మా అధ్యక్షులు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి మా నాయకులందరినీ మమ్మల్ని అందరినీ కలవడానికి వస్తున్న సందర్భంలో మీరు ఇది చేయడం చాలా బాధాకరం. అలాగే ముఖ్యంగా అధికారులకు చెప్తా ఉన్నాం, ఆర్ఎండ్బి అధికారులు కానీ అలాగే ఈ పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణలు మీరు అనుభవిస్తారు. ఎందుకంటే అధికారం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీరు మరి అతను చెప్పిన మాటకి విని మీరు ఎలా మరి ఏదైతే మీరు పర్మిషన్ లేకుండా నిరాకరించారో మీ అందరికీ కూడా తగిన శాస్తి జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, అధికారం ఒక్కడికి శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజులో ఉండదో ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఖాయం. ఖచ్చితంగా మీ అందరికీ బుద్ధి చెప్తాం, అన్ని రకాలుగా బుద్ధి చెప్తాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎలా తిరుగుతాడో కూడా చూస్తాం. ఎందుకంటే నువ్వు చేసే పని రేపు పొద్దున్న మళ్ళీ మేమే చేయవలసి వస్తుంది. అన్నిటినీ కూడా నువ్వే నేర్పుతున్నావు. రేపు పొద్దున్న మేము వచ్చాక ఏం చేయాలనేది కూడా నువ్వే నిర్ణయిస్తున్నావు కనుక దీనికి రెడీగా ఉండమని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణ అనిపించవలసి వస్తుంది. ఇది తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ నీకు చెంపదెబ్బలు చెప్పు దెబ్బలు తగిలే రోజులు దగ్గరలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకో, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వేం చేస్తున్నావు ఏంటో కూడా తెలియదు. హెలికాప్టర్లు తెక్కకుండా చేసే పెద్ద గొప్ప మరి ఘనకారం చేసినాను అనుకుంటాం. ప్రజలందరూ కూడా నీ చీకొడతా ఉన్నారు. బుద్ధి తెచ్చుకొని బతకాలని చెప్పేసి ఖచ్చితంగా నేను నిన్ను హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో నువ్వు దిగిపోవడానికి సిద్ధంగా ఉండమని నీకు ఒక అభద్రతాపం, ఒక మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. ఖచ్చితంగా నీ ప్రభుత్వం పడిపోతుంది, నీ ప్రభుత్వం కూలిపోతుందని నీకు తెలుసు. అందుకని ఎంతో కొంత కక్ష సాధింపులు చర్యలు చేయాలని నీ ఆలోచనలో ఖచ్చితంగా నువ్వు విరమించుకోకపోతే ఖచ్చితంగా రేపు ఇంకా మరింత నష్టపోయి కనీసం 0 అంటే 1 సీట్ కూడా నీకు రాష్ట్రంలో రాకుండా పోతుంది. ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా నువ్వు చేసిన అవినీతి మీద ప్రతి దాని మీద కూడా ప్రజలకి కళ్ళగట్టినట్టు చూపించి నిన్ను శిక్షించే రోజు దగ్గరలో ఉంది. నీకు, నీ నాయకులకి, మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి ప్రతి ఒక్కటే కూడా సమాధానం చెప్తామని మరి తెలుపుతూ సెలవు తీసుకున్నాం.